ఫ్రెండ్స్ ఇప్పుడు అందరి వార్త తెలంగాణ రాష్ట్రంలో బంద్ అనమాట. ఇవన్నీ కూడా మూసివేత అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి, వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్రంలో ఆటోలు, క్యాబులు, స్కూళ్ళు, వ్యాన్లు సేవలు నిరవధికంగా నిలిచిపోనున్నాయి. అదేవిధంగా ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోవడం లేదని చెప్పేసి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని చెప్పేసి ఆరోపిస్తూ ఆటో అదేవిధంగా యాప్ ఆధారిత సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ బంద్కు పిలుపునిచ్చాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రోజువారీ ప్రయాణికులు తీవ్ర అంతరాయం కలిగినట్టు చెప్తున్నారు. జేఏసీ ప్రధాన డిమాండ్లు ఏంటనేది ఈరోజు అర్ధరాత్రి నుంచి బంద్. ఇక ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో విఫలమైందని జేఏసీ నాయకులు ఆరోపించారు. ఇక ఆటోలు, ప్రైవేట్ రవాణా కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏడాదికి 12,000 రూపాయల ఆర్థిక సాయం అయితే అందజేస్తామని హామీ నెరవేరలేదని గుర్తు చేశారు. గతంలో ప్రభుత్వం అందించిన 5 లక్షల ప్రమాద బీమా పథకాన్ని కూడా కొనసాగించాలని, పెట్రోల్, డీజిల్ ధరలు కూడా అనుగుణంగా మీటర్ ఛార్జీలు సవరించాలని డిమాండ్ చేశారు. అలాగే అక్రమంగా నడుస్తున్న బైక్ ట్యాక్సీ సేవలు నిషేధించి ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక యాప్ను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకం వల్ల తమ ఉపాధి పూర్తిగా దెబ్బతిందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ విధానాల కారణంగా రాష్ట్రంలో గత 3 ఏళ్లుగా సుమారు 200 మంది ఆటో డ్రైవర్లు ఆర్థిక ఇబ్బందులతో బలవన్మానాలు పాల్పడారని జేఏసీ సభ్యులైతే తెలిపారు. డ్రైవర్లు ఆత్మహత్యలు పెరిగితే ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని జేఏసీ నాయకులు అయితే అర్ల సత్యరెడ్డి హెచ్చరించారు. బంద్కు భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘం కూడా సంపూర్ణ మద్దతు అయితే ప్రకటించిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7.5 లక్షల మంది ఈ రవాణా రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ బంద్ కారణంగా సామాన్య ప్రయాణికులు, ఉద్యోగులు, పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్చలకు పిలవకపోతే సమ్మెను మరింత ఉధృతం చేసి అసెంబ్లీ మరియు ప్రజాభవన్ ముట్టడిస్తామని జేఏసీ నాయకులు అయితే స్పష్టం చేయడం జరిగిందనమాట. ఇక వెంటనే ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారనమాట.